ఏం చేస్తారంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఒక టేబులర్ ఫామ్ ఇస్తాడు. ఆ టేబులర్ ఫామ్ ని యూజ్ చేసి మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా ఆ టేబుల్ ని యూజ్ చేసి మినిమం ఆర్ మాక్సిమం వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దానికోసం మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ నా దగ్గర వైకి ఒక ఫంక్షన్ ఉండాలి. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉండాలి. ఇది కూడా రెగ్యులర్ మేనర్ లో ఉండాలి. అంటే నా దగ్గర y ఈజ్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్. ఇలా ఒక ఫంక్షన్ ఉంటుంది కదా. సో ఇది మన దగ్గర ఉన్న y అనే ఫంక్షన్. దీనికి మనం ఏం చేస్తామంటే డివై బై డిఎక్స్ చేస్తాం. చేసి ఆ వచ్చిన వాల్యూని జీరోకి ఈక్వేట్ చేస్తాం. ఏం చేస్తాం? జీరోకి ఈక్వేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ అమ్మ y ఈజ్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్, అలాగే డెల్ స్క్వేర్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్. ఇలా మనకి న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. తెలుసు కదా న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాని. ఈ న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఈ న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాని డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వచ్చిన ఈ వాల్యూని జీరోకి ఈక్వేట్ చేస్తే కనుక నాకు యూ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది? యూ వాల్యూ వస్తుంది. ఇదిగో ఇక్కడ వచ్చిన యూ వాల్యూని చూడమ్మా. ఇక్కడ వచ్చిన యూ వాల్యూని అలాగే టేబుల్లో ఉన్న వై నాట్, డెల్టా వై నాట్, డెల్ స్క్వేర్ వై నాట్, ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా ఈ ఈక్వేషన్ న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే నాకు వై వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది? వై వాల్యూ వస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన వాల్యూ మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అని ఎలా తెలుస్తుంది అంటే, అర్థమైందమ్మా? ఇక్కడ న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వేసి జీరోకి ఈక్వేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ యూ. యూకి ఒక వాల్యూ వస్తుంది. ఏదో 1/2 అనో 1 అనో 0 అనో 2 అనో ఏదో ఒక నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ని ఇక్కడ ఉన్న యూ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే టేబుల్లో ఉండే వై నాట్ ని, డెల్టా వై నాట్ ని, డెల్ స్క్వేర్ వై నాట్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇక్కడ ఏదో 2.34 సంథింగ్ ఏదో ఒక ఈవెంట్ వస్తుంది, ఒక నెంబర్ వస్తుంది. సో ఈ వచ్చిన వాల్యూ మాక్సిమమ్మా మినిమమ్మా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే దీని తర్వాత మనం ఇంకో స్టెప్ చేస్తాం. అది స్టెప్ ఏంటంటే ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే అగైన్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అగైన్ డిఫరెన్షియేట్ చేసి ఓకేనా, దీన్ని మాత్రం ఈ జీరోకి ఈక్వేట్ చేయము, గుర్తుపెట్టుకోండి. డివై బై డిఎక్స్ ని మాత్రమే జీరోకి ఈక్వేట్ చేస్తాము. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ని జీరోకి ఈక్వేట్ చేయము. ఇలా ఈక్వేట్ చేస్తే ఇది ఫంక్షన్ ఆఫ్ యూస్ లో ఉంటుంది. ఓకేనా, యూ టైమ్స్ లో ఉంటుంది. అప్పుడు ఇక్కడ వచ్చిన యూ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ లో. అప్పుడు చూడమ్మా, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది లెస్ దాన్ గా ఉందనుకోండి జీరోకి. ఓకేనా, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది లెస్ దాన్ 0 ఉందనుకోండి, 1 మినిట్, ఇది మాక్సిమం వాల్యూ అవుతుంది. అలా కాకుండా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి, మినిమం అవుతుంది. దీని ప్రకారం మనం ఐడెంటిఫై చేయొచ్చు వచ్చిన వాల్యూ మాక్సిమమ్మా మినిమమ్మా. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ లో వాడే ఇచ్చేస్తాడు మినిమం వాల్యూ అని, మాక్సిమం వాల్యూ అని. ఒకవేళ ఇవ్వకపోతే ఆ వచ్చిన వాల్యూ అనేది మాక్సిమం వాల్యూనా మినిమం వాల్యూనా అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి అగైన్ డిఫరెన్షియేట్ చేసి యూ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ వచ్చిన నెంబర్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడండి
వచ్చిన నెంబర్ ఏంటనేది లెస్ దాన్ జీరో అయితే దాన్ని మనం మాక్సిమం వాల్యూ అంటాం. అలాగే గ్రేటర్ దాన్ జీరో అయితే దాన్ని మినిమం వాల్యూ అంటాం. ఓకేనమ్మా, ఇక్కడ కన్ఫ్యూజ్ పడద్దు, రెండింటికి ఆపోజిట్ గా ఉంటుంది. లెస్ దాన్ అయితే మాక్సిమం, గ్రేటర్ దాన్ అయితే మినిమం. ఓకే, అర్థమైందమ్మా? ప్రాబ్లం చేసేటప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. నేను దీన్ని అరైజ్ చేయొచ్చా? ఎనీ డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వద్దంటాడండి ఈరోజు. నో సార్. దేనికి అంటున్నాడు? అప్పుడు వీళ్ళు ఏం చేస్తాడంట? రైట్ అమ్మా, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫైండ్ ద minimum value of y, minimum values of y from the following table. సో ఫాలోయింగ్ టేబుల్ ఏమి ఇచ్చాడంటే నాకు x వాల్యూ, y వాల్యూ. x వాల్యూ వచ్చేసరికి 0, 2, 4, 6. y వాల్యూ వచ్చేసరికి 3, 11, 27. ప్రాబ్లం నోట్ చేయనమ్మా. ప్రాబ్లం నోట్ చేశారా? వాడు మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని ప్రాబ్లంలోనే ఇచ్చాడు. స్టార్ట్ చేయనా? ఎస్ సార్. రైట్. చూడండి, ఇప్పుడు కూడా మనం ఈ టాపిక్ లో ముందు డిఫరెన్స్ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు x వాల్యూ, y వాల్యూ. x వాల్యూ 0, 2, 4, 6. y వాల్యూ వాటి కరస్పాండెన్స్ గా 3, 11, 27. సో నెక్స్ట్ డెల్టా y ని ఫైండ్ అవుట్ చేస్తాం. 0, 11 - 3 అంటే 8, 27 - 11 అంటే 16. సరిపోయిందమ్మా? అలాగే డెల్ స్క్వేర్ y వాల్యూ 8 - 0 8, 16 - 8 8. నెక్స్ట్ డెల్ క్యూబ్ y వాల్యూ 0. సో ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మనం ఐడెంటిఫై చేయవలసింది x0 వాల్యూ, y0 వాల్యూ, డెల్టా y0 వాల్యూ, అలాగే డెల్ స్క్వేర్ y0 వాల్యూ, అలాగే డెల్ క్యూబ్ y0 వాల్యూ. అంతేనా? న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా Newton forward interpolation formula gives into the y is equal to y0 plus u into delta y0 plus u into u minus 1 divided by 2 factorial del square y0 plus u into u minus 1 into u minus 2 divided by 3 factorial delta cube y0 plus and so on.
ఓకేనమ్మా. రైట్, చూడండి ఇప్పుడు నా దగ్గర ఉన్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు y0 వాల్యూ వచ్చేసరికి 3 ప్లస్ u ఇంటూ డెల్టా y0 వాల్యూ వచ్చేసరికి 0 ప్లస్ u ఇంటూ u మైనస్ 1 డివైడెడ్ బై 2 డెల్ స్క్వేర్ y0 వాల్యూ వచ్చేసరికి 8 ప్లస్ u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ డెల్ క్యూబ్ y0 వాల్యూ వచ్చేసరికి 0. సో ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4 ఇంటూ u ఇంటూ u మైనస్ 1. ఇది y వాల్యూ అమ్మా. ఓకేనా? అంటే సింపుల్ గా నేను సాల్వ్ చేసినట్టయితే 3 ప్లస్ 4u స్క్వేర్ మైనస్ 4u y is equal to నోట్ చేయండి. నోట్ చేశారా? Yes, sir. రైట్. Yes, sir. డిఫరెన్స్ టేబుల్ ని ఇక్కడ ఎరేజ్ చేస్తున్నానమ్మా. సో చూడండి ఒకసారి, ఇక్కడికి నాకు y అనేది ఒక ఈక్వేషన్ లోకి తీసుకురావడం జరిగింది. తర్వాత నేను ఫైండ్ అవుట్ చేయవలసింది u వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. u వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను ఏం చేస్తానని చెప్పానంటే dy బై dx చేసి 0కి ఈక్వేట్ చేస్తానని చెప్పాను. అప్పుడు u వాల్యూ వస్తుంది. అప్పుడు u వాల్యూ వస్తుంది 1. ఇలా అయినా ఇక్కడి నుంచి స్టెప్ చెప్తున్నాను చూడమ్మా. మనకి ఫార్ములా తెలిస్తే ఫార్ములాని యూస్ చేసి చెయ్యాలి. లేదు అంటే మనం ఫార్ములాని మర్చిపోయినట్టయితే ఇక్కడే దీన్ని డిఫరెన్షియేట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే dy బై dx చేయలేము. ఏం చేయలేము? dy బై dx చేయలేము. కాబట్టి ఇక్కడ మాక్సిమం ఫార్ములాని యూస్ చేసే చేయాలి. గుర్తుపెట్టుకోండి, నాకు ఇక్కడ y ఉంది, దీన్నే నేను డిఫరెన్షియేట్ చేసేస్తాను ఈ ఈక్వేషన్ ని అంటే కుదరదు. ఎందుకంటే ఇది u అనే వేరియబుల్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనమ్మా? రైట్, చూడండి ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఎరైజ్ చేయొచ్చు కదా. Yes, sir. అలాగే dy బై dx కి నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని ఇక్కడ రాస్తున్నాను చూడండి. నెక్స్ట్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 బై h ఇంటూ డెల్టా y0 ప్లస్ 2u మైనస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y0. ఈ ఈక్వేషన్ మనకు తెలుసు కదమ్మా. సో ఇప్పుడు ఇక్కడ h వాల్యూ 2 అవుతుంది. 2 మైనస్ 0 2, 4 మైనస్ 2 2, 6 మైనస్ 4 2. డెల్టా y0 వాల్యూ ఉందమ్మా. డెల్టా y0 వాల్యూ 0 ప్లస్ 2 ఇంటూ u మైనస్ 1 డివైడెడ్ బై 2 డెల్టా స్క్వేర్ y0 వాల్యూ 8 ప్లస్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0. సో దీన్ని సాల్వ్ చేసినట్టయితే ఎంత వస్తుంది చూడండి ఒకసారి.
2u minus 1 divided by 4 into 8. ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది, అంటే ఇది 2 అయింది, అంతేనమ్మా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4u minus 2 వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0కి ఈక్వేట్ చేస్తానని చెప్పాను. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేసినట్టయితే ఇక్కడ వచ్చిన 4u minus 2ని 0కి ఈక్వేట్ చేయడం జరిగింది. అప్పుడు u ఈజ్ ఈక్వల్ టు 1/2 అనే వాల్యూ రావడం. ఇక్కడికి మనం u వాల్యూని తీసుకొచ్చామమ్మా. ఈ u వాల్యూని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న y ఈజ్ ఈక్వల్ టు 4u స్క్వేర్ మైనస్ 4u ప్లస్ 3 అనే ఈక్వేషన్ చూసారా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు నోట్ చేయండి. u ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనమ్మా, నోట్ చేశారా? ఎస్ సార్. ఎరైజ్ చేయొచ్చా? చేయొచ్చు సార్. చూడండి, ఇప్పుడు నా దగ్గర u ఈజ్ ఈక్వల్ టు 1/2 అనే వాల్యూ ఉంది, అలాగే y ఈజ్ ఈక్వల్ టు 4u స్క్వేర్ మైనస్ 4u ప్లస్ 3 అనే వాల్యూ ఉంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1/2 ప్లస్ 3 చేస్తే 4 ఇంటూ 1/4 మైనస్ 4 ఇంటూ 1/2 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 ప్లస్ 3. సో వాల్యూ వచ్చేసరికి 2 అవుతుందేమో. మరి 2 వాల్యూ ఇదే మినిమం వాల్యూ. ఎప్పుడు అంటే y has minimum when u is equal to 1/2. మరి ఇది మినిమం వాల్యూ అని మనం ఎలా చెప్పగలం అంటే దీనికోసం మళ్ళీ మనం ఈ స్టెప్ d స్క్వేర్ y డివైడెడ్ బై dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేసినట్టయితే 1/h స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y నాట్ ప్లస్ u ఇంటూ u మైనస్ 1 ఇంటూ డెల్టా క్యూబ్ y నాట్ ప్లస్ సంచువా. సో 1 డివైడెడ్ బై 4 డెల్టా స్క్వేర్ y నాట్ వాల్యూ వచ్చేసరికి 8 ప్లస్ u minus 1 into delta cube y naught value వచ్చేసరికి 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 into 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఇప్పుడు 2 అనేది చూడండి ఖచ్చితంగా ఇది గ్రేటర్ దాన్ 0 అయ్యింది. గ్రేటర్ దాన్ 0 అయ్యింది అంటే ఇది మినిమం వాల్యూ. అదే ఒకవేళ ఇక్కడ మైనస్ లో వచ్చినట్టయితే అది మినిమం వాల్యూ కాదు, మాక్సిమం వాల్యూ అవుతుంది. 0 కన్నా పెద్ద వాల్యూ వస్తే అది మినిమం వాల్యూ అవుతుంది. ఓకేనా, ఇక్కడ రివర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ స్టెప్ వేసిన తర్వాత u ఈజ్ ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2 మినిమం వాల్యూ అని రాయాలి. అంటే ఇదేమో కంటిన్యూషన్ ఇక్కడ నుంచి రాయడం d స్క్వేర్ dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/h స్క్వేర్ ఇదంతా నోట్ చేసుకొని ఇక్కడ మినిమం వాల్యూ రాసుకొని ఆ తర్వాత ఎట్ u ఈజ్ ఈక్వల్ టు 1/2 అని చెప్పి ఈ స్టెప్స్ అన్ని కంటిన్యూ చేసి మీరు చివరిలో రాయవలసిన వాల్యూ ఏమన్నా ఉంటే కనుక దాన్ని therefore y has minimum when u is equal to 1/2. So minimum value is 2. That is equal to y is equal to. ఇది రాయ. మా ఏం డౌట్ ఉన్నాయా?
నో సార్. మౌనిక చెప్పు. డౌట్స్ ఏం లేవు సార్. రైట్, ఎరేస్ చేయొచ్చా? ఎస్ సార్. సార్ నెక్స్ట్ ప్రాబ్లం చెప్పు. ఫైండ్ ద maximum value of y from the following table. So 0, 1, 2, 3, 4. 0 corresponding to 0, 0.25, 0, 2.25. Next 4 వచ్చేసి 60. సో ఇప్పుడు వీడు మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈ ప్రాబ్లం. ఇందాక మినిమం వాల్యూ అని ఇచ్చాడు, ఇక్కడ మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. స్టార్ట్ చేద్దామమ్మా. ఎస్ సార్. ఫస్ట్ డిఫరెన్స్ టేబుల్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎక్స్ కరస్పాండింగ్ y 0, 1, 2, 3, 4. y వాల్యూ వచ్చేసరికి 0, 0.25, 0, 2.25, 60. Next del y value 0.25 minus 0.25. Next 2.25, 13.75. Next del square y value వచ్చేసరికి ప్లస్ అయిపోతుంది కాబట్టి మైనస్ 0.5. నెక్స్ట్ 2.5. నెక్స్ట్ 11.5. అలాగే డెల్ క్యూబ్ y వాల్యూ వచ్చేసరికి ఇది ఒక 3, ఇది ఒక 9. అలాగే డెల్ పవర్ 4 వాల్యూ వచ్చేసరికి 6, 9 మైనస్. సో ఐడెంటిఫికేషన్ లో ఇది x0, ఇది y0, ఇది డెల్టా y0, ఇది డెల్ స్క్వేర్ y0, ఇది డెల్ క్యూబ్ y0, ఇది డెల్ పవర్ 4y. సో మనం తర్వాత ఫైండ్ అవుట్ చేయవలసింది ఫ్రమ్ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటది? y is equal to y0 plus u into delta y0 plus u into u minus 1 divided by 2 factorial delta square y0 plus u into u minus 1 into u minus 2 divided by 3 factorial delta cube y0 plus u into u minus 1 into u minus 2 into u minus 3 divided by 4 factorial delta power 4 y0. సో y0 వాల్యూ వీటిలో వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y is equal to y0 వాల్యూ 0 ప్లస్ u వాల్యూ వచ్చేసరికి తెలియదు కాబట్టి u మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది u ఇంటూ డెల్టా y0 ప్లస్ u ఇంటూ u మైనస్ 1 divided by 2 factorial into del square y0 wait సో ఇది ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ స్టెప్ ని ఇక్కడితో ఆపేద్దాం. ఆపేసిన తర్వాత చేద్దాం. ఓకేనమ్మా? ఇక్కడ వరకు నేను ఫార్ములాని రాసుకోవడం జరిగింది బై వాల్యూ. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ టేబుల్ ని ఎరేస్ చేయొచ్చమ్మా.
Yes, sir. సో చూడండి, నేను ఫైండ్ అవుట్ చేయవలసింది యూ వాల్యూ కాబట్టి నేనేం చేస్తానంటే, ఇక్కడ సింప్లిఫై చేయడం కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి దీన్ని స్టెప్ ఇక్కడతో ఆపాను. యూ వాల్యూ కూడా తెలిసిన తర్వాత నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, ఇది ఇంకా సింప్లిఫై అవకాశం ఉంటుంది, సింప్లిఫై అయ్యేది. సో ఇక నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసేస్తాను. డిఫరెన్షియేటింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఏమవుతుంది, dy by dx with respect to x is equal to 1 by h into delta y naught plus 2u minus 1 divided by 2 factorial delta square y naught plus 3u square minus 6u plus 2 divided by 3 factorial del cube y naught plus 4u cube minus 18u square plus 22u minus 6 divided by 4 factorial delta power 4 y naught. ఓకేనమ్మా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో హెచ్ వాల్యూ వచ్చేసరికి 1 కాబట్టి 1/1 ఇంటూ డెల్టా వై నాట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0.25 ప్లస్ 2u minus 1 divided by 2 factorial delta square y naught ప్లస్ లో minus 0.5 plus 3u square minus 6u plus 12 divided by 3 factorial delta cube value 3 plus 4u cube minus 18u square plus 22u minus 6 divided by 4 factorial delta power 4 y naught value 6. సో దీని అంతటిని సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అమ్మా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ మొత్తం ఈక్వేషన్ ని సింప్లిఫై చేసినట్టయితే నాకు ఫైనల్ గా వచ్చే వాల్యూ ఎంతంటే u cube minus 3u square minus 2u. సో ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటంటే dy by dx ని ఈక్వేట్ టు 0 చేస్తాను కాబట్టి u cube minus 3u square minus 2u is equal to 0 అయితే దీని నుంచి u square minus 3u minus 2 is equal to 0 అవుతుంది. అంతేనా? అంటే ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ కి చూడండి, ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ కనుక యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, ఈ ఈక్వేషన్ యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనం చేయవలసిన పని ఏంటంటే రూట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అలా రూట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే u ఈజ్ ఈక్వల్ టు 0 ఒక రూట్, u ఈజ్ ఈక్వల్ టు 1 ఒక రూట్, అలాగే u ఈజ్ ఈక్వల్ టు 2 ఒక రూట్. u వాల్యూస్ 0 కానీ 1 కానీ 2 కానీ. ఓకేనా? మరి చూడండి, ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లంలో u వాల్యూ ఒకటే వచ్చింది కాబట్టి ఆ వాల్యూనే యూలో సబ్స్టిట్యూట్ చేస్తాను. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అదే మినిమం వాల్యూ అని చెప్పాను. మరి ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి? 0 సబ్స్టిట్యూట్ చేస్తే మాక్సిమం వాల్యూ వస్తుందా, 1 సబ్స్టిట్యూట్ చేస్తే మాక్సిమం వాల్యూ వస్తుందా, 2 సబ్స్టిట్యూట్ చేస్తే మాక్సిమం వాల్యూ వస్తుందా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ వరకు నోట్ చేయండి. నోట్ చేశారా? Sir. ఓకే, రైట్. ఎర్రర్ చేయొచ్చా? చేయొచ్చు సార్. Yes, sir. సో చూడండి, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే
డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దేనికోసం? అది మ్యాక్సిమమ్మా మినిమమ్మా తెలుసుకోవడం కోసం. సో అలా ఫైండ్ అవుట్ చేస్తే ఇది 1/h స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్ ప్లస్ u మైనస్ 1 ఇంటూ డెల్ క్యూబ్ వై నాట్ ప్లస్ 6u స్క్వేర్ మైనస్ 18u ప్లస్ 11 డివైడెడ్ బై 12 డెల్టా పవర్ 4 వై నాట్. ఇది దీని యొక్క ఫార్ములా. డిఫరెన్షియేట్ చేస్తే సో ఇక్కడ 1/1 స్క్వేర్ డెల్టా వై నాట్ ప్లేస్ లోనేమో -0.5 ప్లస్ u మైనస్ 1 ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్ ఏమో 3 ప్లస్ 6u స్క్వేర్ మైనస్ 18u ప్లస్ 11 డివైడెడ్ బై 12 ఇంటూ డెల్టా పవర్ 4 వై నాట్ లోనేమో 6 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి దీన్ని కనుక మనం సింప్లిఫై చేయగలిగితే ఇక్కడ వచ్చే ఈక్వేషన్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2 వస్తుంది. ఇది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఉన్న వాల్యూస్ ప్రతిదాన్ని కూడా యూ వాల్యూస్ ఉన్నాయి కదా, మనం ఒక్కొక్క దాన్ని దీంట్లో అప్లై చేసుకుంటూ రావాలి. అలా అప్లై చేసుకుంటూ వస్తే చూడండి, ఫస్ట్ ఎట్ u ఈజ్ ఈక్వల్ టు 0 3 ఇంటూ 0 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 0 ప్లస్ 2 మొత్తం వాల్యూ ఎంత అయింది? అంతేనమ్మా, ప్లస్ 2 అయ్యింది. ప్లస్ 2 అంటే గ్రేటర్ దాన్ 0. ఎట్ u ఈజ్ ఈక్వల్ టు 1 3 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? ఇది -1 అంటే లెస్ దాన్ 0 అయింది. ఎట్ u ఈజ్ ఈక్వల్ టు 2 3 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ప్లస్ 2 అయింది. అది గ్రేటర్ దాన్ 0. చూడండి, ఇదేమో మినిమం వాల్యూ, ఇదేమో మ్యాక్సిమం వాల్యూ, ఇది మినిమం వాల్యూ. సో వాడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి యూ వాల్యూని మనం ఈ వాల్యూ తీసుకోవాలి 1. అంటే u ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, మిగిలిన వాల్యూస్ దగ్గర మినిమం వాల్యూ వస్తుంది అని మనకు తెలియాలి. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే y హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ వెన్ u ఈజ్ ఈక్వల్ టు 1. ఎరైజ్ చేయటమ్మా? Yes, sir. Yes, sir. సో కొద్దిగా ఫాస్ట్ గా చెప్తాను, టైం అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే y హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ, ఓకేనా, వెన్ u ఈజ్ ఈక్వల్ టు 1. మరి మ్యాక్సిమం వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాలి అంటే ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేయాలి. సో u ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ 1 వరకు సబ్స్టిట్యూట్ చేయగలచ్చు. మనం ఎంతవరకు మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ u ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 1 క్యాన్సిల్ అయిపోతుంది, మొత్తం ఇదంతా 0 అయిపోతుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు y0 ప్లేస్ లో ఇవి సబ్స్టిట్యూట్ చేయగలిగితే ఈ వాల్యూస్ y వాల్యూ ఎంత అవుతుందంటే 0.25. ఇదేమో మ్యాక్సిమం వాల్యూ, ఇదేమో మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది అని చెప్పేది. అర్థమైందమ్మా? నోట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? No, sir. క్లాస్ ఎండ్ అయిపోతుందమ్మా.